హాయ్ అండి. భవానీ డైలీ జోన్‌కి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో ఒక చిన్న గొడవ జరిగిపోయింది. బీరకాయ అంటుంది నేనే ఎక్కువ టేస్టు అని. క్యాప్సికమ్ అంటుంది కాదు కాదు నా వల్లే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అని. అంతలో ఎండు రొయ్యలొచ్చి మీ ఇద్దరు పక్కకి జరగండి అసలు ఈ కూరకి హీరో నేనే అని బిల్డప్ ఇచ్చాయి. చివరికి ఎవరు గెలిచారు? ఎవరి మాట నిజమైంది? ఈ ముగ్గురు కలిసి చేసిన ఇగురు ఎంత టేస్టీగా వచ్చిందో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూడండి. నవ్వుతూ రుచిగా మన వంటను మొదలు పెడదాం. బీరకాయ అంటుంది నేను బీరకాయని, నాతో చేసిన కూర చాలా సాఫ్ట్‌గా, హెల్తీగా ఉంటుంది. అందరూ నన్నే ఇష్టపడతారు అని. క్యాప్సికమ్ అంటుంది అయ్యో బీరకాయ అంత పొగడకు, నా వాసన, నా రుచి ఉంటేనే కూరకు స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు అని. బీరకాయ అంటుంది అయ్యో నేనుంటేనే కూరకు మెత్తదనం వస్తుంది అని. అప్పుడే ఎండు రొయ్యలు ఎంట్రీ ఇచ్చాయి. ఎండు రొయ్యలు అంటున్నాయి అయ్యా మీ ఇద్దరు కాస్త ఆగండి, మీరిద్దరు మంచివాళ్ళే, కానీ నేనొచ్చాకే కదా అందరూ వావ్ అంటారు అని అంటుంది. క్యాప్సికమ్ ఏమో ఏమిటి నువ్వా అంత గొప్ప అని క్యాప్సికమ్ అంటుంది. ఎండు రొయ్యలేమో అవును నా వాసన వచ్చినా చాలు పక్కింటి వాళ్ళు కూడా ఏం వంట చేస్తున్నారు అని అడుగుతారు అని. బీరకాయ ఏమో అది నిజమే అనుకో క్యాప్సికమ్ అంటుంది. అంటే ఈరోజు హీరో నువ్వేనా? ఎండు రొయ్యలేమో హీరో కాదు సూపర్ స్టార్, నేను లేకపోతే మీ ఇద్దరిని ఎవరు పట్టించుకోరు అని. బీరకాయ ఏమో సరే సరే ఈరోజు నువ్వే స్టార్. క్యాప్సికమ్ అంటుంది మరి మేము? ఎండు రొయ్యలు అప్పుడే వచ్చి మీరు లేకపోతే నేను పూర్తి కాను, మన ముగ్గురు కలిసి ఉంటేనే ఈ ఇగురు సూపర్ టేస్ట్ అవుతుంది అని. బీరకాయ ఏమో అది నిజమే, క్యాప్సికమ్ అంటుంది కలిసి ఉంటేనే రుచి పెరుగుతుంది అని. ఎండు రొయ్యలు అంటున్నాయి అందుకే ఫ్రెండ్స్ జీవితంలో కూడా అలాగే ఎవ్వరిని తక్కువగా చూడకండి, ఒక్కొక్కరికి ప్రత్యేకత ఒక్కోలా ఉంటుంది. కలిసి ఉంటేనే ఆనందం, కలిసి ఉంటేనే విజయం. సరే ఇప్పుడు మా ముగ్గురితో చేసిన ఈ రుచికరమైన ఇగురును చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు బీరకాయ, క్యాప్సికమ్, ఎండు రొయ్యల్లో ఏది ఎక్కువ ఇష్టమో కామెంట్లో చెప్పండి. భవానీ డైలీ జోన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.